టాలీవుడ్ లో ఎందరో వారసులు వచ్చారు. కాకపోతే ఈసారి ఇద్దరు క్రేజీ హీరోల వారసులు తెరంగేట్రంపై జరుగుతున్న ప్రచారం హైప్ సృష్టిస్తోంది. ఆ ఇద్దరు ఒకేసారి ఒకే సినిమాలో తెరంగేట్రం చేయబోతున్నారని, టాలీవుడ్ లోనే టాప్ హీరోలైన తమ తండ్రులను మించిన సక్సెస్ సాధించేందుకు తొలి ప్రయత్నంలోనే మల్టీ స్టారర్ మూవీని ఎంచుకున్నారని అంటున్నారు. ఇప్పటికే కథా చర్చలు జరుగుతున్నాయని, సెట్స్ పైకి రావడమే ఆలస్యమని అంటున్నారు. మరి ఈ ప్రచారంలో నిజమెంత? మల్టీ స్టారర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతున్న ఆ ఇద్దరు వారసులు ఎవరు? టాలీవుడ్ టాప్ హీరోల్లో పవర్ స్టార్ పవన్ ఒకరైతే సూపర్ స్టార్ మహేష్ బాబు మరొకరు. ఈ ఇద్దరు ఇప్పటికీ సినిమాల్లో బిజీగా ఉన్నారు. అయితే వీరి వారసులు కూడా తెరంగేట్రం చేయడానికి ఉత్సాహంగా ఉన్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్, మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ సినీ రంగ ప్రవేశంపై టాలీవుడ్ లో తెగ ప్రచారమవుతోంది. సినీ రంగానికి చెందిన ఏ ఇద్దరు ప్రముఖులు కలుసుకున్నా ఈ ఇద్దరు టాప్ కిడ్స్ ఎంట్రీపైనే చర్చించుకుంటున్నారు. ఈ ఇద్దరిని ఒకే మూవీలో పరిచయం చేస్తారనే టాక్ అభిమానుల్లో క్రేజ్ పెంచుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుమారుడిగా అఖీరానందన్ ఇప్పటికే డిగ్రీ పూర్తి చేశాడు. తన గ్రాడ్యుయేట్ ఫంక్షన్ లో తన సంగీత ప్రతిభను చాటాడు. ఇక మహేష్ కొడుకు గౌతమ్ కృష్ణ యాక్టింగ్ స్కిల్స్ పై శిక్షణ కూడా తీసుకుంటున్నాడంటున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో అఖీరా సినిమాపై ఇన్నాళ్లు ముందడుగు పడలేదని, ఇప్పుడు ఏపీ ఎన్నికలు ముగియడంతో అఖీరా సినిమాపై చర్చలు మొదలయ్యాయని టాక్ వినిపిస్తోంది. అఖీరానందన్, గౌతమ్ కృష్ణ కలిసి మల్టీ స్టారర్ గా చిత్రం చేస్తే తెలుగు సినిమా మరో రేంజ్ కు వెళ్తుందంటున్నారు సినీ ప్రియులు. ఇప్పటికే మన సినిమా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటోంది. గతంలో సింగిల్ హీరో సినిమాలకే ప్రాధాన్యం ఇచ్చిన మన ఇండస్ట్రీ ఇటీవల మల్టీ స్టారర్ మూవీలకు జై కొడుతోంది. దీంతో పవన్, మహేష్ బాబు కొడుకులను మల్టీ స్టారర్ గానే పరిచయం చేయాలని చూస్తున్నారట. ఈ సినిమా షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ప్రస్తుతానికి టాప్ సీక్రెట్ అంటున్నారు. ఏదేమైనా అఖీరానందన్, గౌతమ్ కృష్ణ ఎంట్రీకి అంతా రెడీ అయినట్లేననేదే ఇప్పుడు ఇండస్ట్రీని కుదిపేస్తున్న హాట్ టాపిక్.